హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 8th క్లాసు తెలుగు గ్రామర్ చూస్తున్నాము. న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఫస్ట్ 5 పాఠాలకి చూసామండి. ఇప్పుడు 6వ పాఠం పయనం. ప్రక్రియ వచ్చి మాండలిక కథ, ఇతివృత్తం సామాజిక స్పృహ, రచయిత సింగమనేని నారాయణ. గ్రామర్ చూద్దామండి. ఇదిగోనండి 6వ పాఠం పయనం. సింగమనేని నారాయణ గారు రచయిత. కవి పరిచయాలు అయితే ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఛానల్లో చెక్ చేయండి. ఇప్పుడైతే మనం గ్రామర్ చూద్దాం. సొంత వాక్యాలండి. సొంత వాక్యాలు చూడండి. ఇక్కడ మనకి కొన్ని అయితే పదాలు ఇచ్చారు. నిర్జీవం అంటే మనకి అర్థం ప్రాణం లేని. పరిమళం అంటే అర్థం సువాసన. అంకురం అంటే అర్థం మొలక. దుఃఖము అంటే బాధ. వర్షాలు అంటే వానలు. చూడండి, వాటికి మనం సొంత వాక్యాలు రాయాలన్నమాట. ఆకాంక్ష అంటే కోరిక. ఉదాహరణకు ఒకటి ఇచ్చారు. వాక్యం వచ్చి తల్లిదండ్రుల కోరికను పిల్లలు నెరవేర్చాలి. నెక్స్ట్ ప్రాణం లేని. ఆమె రోడ్డు ప్రక్కన ప్రాణం లేని దానిలా పడి ఉంది. సువాసన, మల్లెలు సువాసన వెదజల్లుతున్నాయి. సొంత వాక్యాలండి. మొలక, విత్తనం అనుకూల పరిస్థితుల్లో మొలకలు వస్తాయి. బాధలో ఉన్న వారికి సహాయం చేయాలి. సొంత వాక్యాలండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి చూడండి, ఇంత దూరం నమ్ముకొని వస్తూ ఉండామే, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండాయో ఏమో అనే భాషలో ఉంది కదా, మన భాషలోని మార్చి రాయమన్నారు. ఇంత దూరం నమ్మి వచ్చాము, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమో. అలా అండి ఇవి. నెక్స్ట్ చూద్దాము. ప్రకృతి వికృతులు. ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరువు పొందారు. అచ్చెరువు అంటే ఆశ్చర్యం అండి. ఆకాశం అంటే ఆకాశం. వానలు వర్షాలు. పయనం ప్రయాణం. ఆకాశం అంటే ఆకాశం ఇక్కడ ఇచ్చారు. అచ్చెరువు అంటే ఆశ్చర్యం అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, భాషా క్రీడ అని ఉండి పొండి అనే పదములో 2 పదాలున్నాయి. ఉండి అనే పదానికి ఇక్కడ ఉండు అని అర్థం. పొండి అనే పదానికి వెళ్ళండి అని అర్థం. వేరు అర్థాలు వస్తాయి, కానీ ఈ 2 పదాలు కలిస్తే అర్థం ఇక్కడే ఉండండి అని అర్థం వస్తుంది. ఇలాంటి కొన్ని పదాలు అయితే ఇచ్చారండి ఇక్కడ. చూడండి, కానీ అంటే విడిగా అయితే తగని. కాలం అంటే సమయం కదండి, కానీ ఇక్కడ కాని కాలం అంటే కష్టకాలం అని అర్థం అండి. అలా అనమాట. విడివిడి పదాలు అన్నప్పుడు వేరే అర్థాలు వస్తాయి, కలిపినప్పుడు వేరే అర్థాలు వస్తాయి అని చెప్తున్నారు. నోళ్ళు అంటే మాటలు. నొక్కుకొను అంటే నొక్కుకొనడం. నోళ్ళు నొక్కుకొను అంటే మాటలాడకపోవడం అని వేరే అర్థం వచ్చిందనమాట. అలాగండి కొన్ని పదాలు అయితే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ కొన్ని పదాలను రాయలసీమలో ఎలా అంటారు, కోస్తాంధ్రలో ఎలా అంటారు, ఉత్తరాంధ్రాల్లో ఎలా అంటారు అని ఇచ్చారండి. చూడండి, పురసత్తు అంటే రాయలసీమలో, మన కోస్తాంధ్రాలో అవకాశం ఉత్తరాంధ్రలో. కుదుమట్టసం అంటే తగినంత, ఇరుగ్గా. మదారు చీకు చింత, చాదరాబందీ, సంబడం, అవసరం, అక్కర. గెనాలు గట్టులు. చూడండి, ఇక్కడ రాయలసీమలో పదాలు వేరే, కోస్తాంధ్రలో పదాలు వేరే, ఉత్తరాంధ్రలో పదాలు వేరే అనమాట. ఇంచుమించు ఇక్కడ ఒకలా ఉన్నాయి, కానీ ఇవి రాయలసీమలో వేరేగా ఉన్నాయి పదాలు. చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రామరు. సంధి పేరు రాయండి. జీవితమంతా, జీవితము ప్లస్ అంతా, ఉత్వసంధి. మూ అంటే ఇక్కడ ఊ వచ్చింది కదండి, ఊకి అచ్చు వచ్చినప్పుడు ఉత్వసంధి.
గంగన్నలో ఆశాంకురాలు వేగంగా మొలకెత్తాయి మొలక ప్లస్ ఎత్తాయి అత్వసంధి మొలక ఆ వచ్చింది కదండి పూర్వపదంలో. ఆకి అచ్చొస్తే అత్వసంధి. అదే ఆకి ఆ వచ్చి దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి. అత్వసంధికి సవర్ణ దీర్ఘ సంధికి తేడా మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. రైతు కోడలు పెట్టెలో ఏముందని తెరచి చూచింది. ఏమి ప్లస్ ఉంది ఎత్వసంధి. ఏమి అని క్వశ్చన్ మార్క్ వచ్చింది ప్లస్ ఇక్కడ చూడండి పూర్వపదంలో ఈ వచ్చింది కదా ఎత్వసంధి. నెక్స్ట్ రామప్ప గారు అంటే రామప్ప గారు ప్లస్ అంటే ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ అచ్చు వచ్చింది. రామప్ప గారు ప్లస్ అంటే రామప్ప గారు అంటే అత్వసంధి కాదండి. ఇక్కడ రామప్ప గారు ఊ ఉంది కాబట్టి ఉత్వసంధి అవుతుంది. చూడండి మనందరిది మన ప్లస్ అందరిది ఇక్కడ ఆ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఆ వచ్చింది కాబట్టి అత్వసంధి. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాల్లో ఉన్న సమాస పదాలు గుర్తించే సమాస పదాలండి. పెద్ద రైతు పెద్దవాడైన రైతు. పచ్చ పొలాలను పచ్చటి పొలాలు. ఊరి దృశ్యాలు ఊరి అందలి దృశ్యాలు. 60 సంఖ్య గల ఏళ్ళు 60 ఏళ్ళు 60 సంఖ్య గల ఏళ్ళు. చూసారా ఇది ద్విగు సమాసము. సంఖ్య వస్తే ఊరి అందలి దృశ్యాలు సప్తమి తత్పురుష సమాసం. పచ్చ పొలాలు పచ్చటి పొలాలు టీ వచ్చింది కదా ఇక్కడ చూద్దాము. చూడండి పచ్చటి పొలాలు వచ్చి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. పెద్దవాడైన రైతు ఇది వచ్చి సప్తమి తత్పురుష సమాసం అండి. నా వచ్చింది కదా పెద్దవాడైన రైతు. చూడండి పచ్చటి పొలాలులోని పొలాలు అనేవి పచ్చగా ఉన్నాయి. నామవాచకానికి విశేషణం పూర్వపదంలో ఉంటే పచ్చటి పొలాలు కదా, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ చూద్దాము. ఆమ్రేడిత సంధి ఆహా ప్లస్ ఆహా ఆహాహా. ఒకే పదం 2 సార్లు పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని రెండవ పదాన్ని అంటే ఈ పరపదాన్ని ఆమ్రేడితం అంటారని కింది తరగతిలో తెలుసుకున్నారు. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఆహా ఆహా హా ఆ వస్తుంది చూడండి. పూర్వపదం చివర ఆ అనే అచ్చు ఉండగా దానికి ఆమ్రేడితం పరమైంది. దీన్ని ఆమ్రేడితం అంటారు. సెకండ్ దాన్ని పరమైంది. ఈ విధంగా అచ్చుకి ఆమ్రేడితం పరమైతే పైన చూపినట్లు ఆమ్రేడిత సంధి జరుగుతుంది. చూడండి ఒకే పదం 2 సార్లు పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఆహా ఆహా ఒకే పదం 2 సార్లు వచ్చాయి, దీన్ని ఆమ్రేడిత పదం అంటారు. ఈ ఆమ్రేడిత పదం ఎప్పుడు పూర్వపదానికి ఆ వచ్చినప్పుడు ఆమ్రేడితం పరమైతే అది ఆమ్రేడిత సంధి అవుతుంది అని చెప్తున్నారు. ఆహాహా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారండి. సూత్రం అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి జరుగును. క్రింది వాక్యాల్లో ఆమ్రేడిత సంధి పదాలను గుర్తించి విడదీసి రాయండి. అయ్యయ్యో అయ్యో ప్లస్ అయ్యో అయ్యయ్యో. ఔరౌరా ఔరా ప్లస్ ఔరా ఔరౌరా. ఒకే పదం 2 సార్లు వచ్చింది, దీన్ని ఆమ్రేడితం అంటారు. పూర్వపదంలోని ఆ వస్తే ఆమ్రేడితం అవుతుంది అని చెప్తున్నారు. ఓహోహో ఓహో ప్లస్ ఓహో ఓహోహో. నెక్స్ట్ అండి క్రింది వాక్యాలను పరిశీలించి నేర్చుకుందాం. అనుమత్యార్థక వాక్యం. అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటాం. ఆశీర్వాదక వాక్యం. ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వాదక వాక్యం అంటారు. ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. నిషేధార్థక వాక్యం. చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అంటారు. పై వాక్యాలను కింది తరగతిలో నేర్చుకున్నాం కదా. చూడండి ఇందులోనే మనకి ఉన్నాయండి. నిషేధార్థక అంటే నిషేధించడం, ఆశ్చర్యార్థక అంటే ఆశ్చర్యం,
ప్రశ్నార్థక అంటే ప్రశ్న వేయడం, ఆశీరార్థక అంటే ఆశీర్వదించడం, అనుమత్యార్థక అంటే అనుమతి ఇవ్వడం అని మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇక్కడ కొన్ని వాక్యాలు అయితే ఇచ్చారు చూడండి. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యం అన్నమాట, ఆశ్చర్యార్థకం. గిరి ఎక్కడున్నావు, ప్రశ్నార్థకం. మీరు ఉత్తీర్ణులు అగుదురుగాక, ఆశీరార్థక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, పర్మిషన్ అనమాట, అనుమత్యార్థక వాక్యం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ చూద్దామండి. అసమాపక క్రియలు చూడండి. భూతకాలిక అసమాపక క్రియ, వర్తమానకాలిక అసమాపక క్రియ, భవిష్యత్కాలిక అసమాపక క్రియ అనుంది. భూతకాలికని క్వార్థకం అంటారు, వర్తమానిక అసమాపక క్రియని సత్రార్థకం అంటారు, భవిష్యత్కాలిక అసమాపక క్రియని ఛేదార్థకం అంటారు. చూడండి, ఇవి తిని, వెళ్ళి, చూసి, చేసి అని భూతకాలం అయిపోయినవి. తింటూ, వెళ్తూ, చూస్తూ, చేస్తూ అనేది వర్తమాన కాలం, జరుగుతూ ఉంటాయి. తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే అనేది భవిష్యత్తు, జరగబోయేవి అనమాట. దానికి ఇక్కడ కొన్ని అయితే ఉదాహరణలు ఇచ్చారు, చూద్దాము. క్వార్థకం, భూతకాల అసమాపక క్రియను క్వార్థకం అంటారు. అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. ఉదాహరణకి గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపేసింది కాబట్టి అది భూతకాలం. సత్రార్థకం, వర్తమాన కాల అసమాపక క్రియను సత్రార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ వర్తమానాన్ని తెలుపుతుంది. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు, ప్రజెంట్ జరుగుతుందన్నమాట, బాధపడుతున్నాడు, ఇది వర్తమానం. నెక్స్ట్ ఛేదార్థకం, భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. వర్షం పడితే పంటలు పండుతాయి అనేది ఫ్యూచర్ అనమాట, భవిష్యత్. సో మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్వార్థకం అంటే వర్తమానం, క్వార్థకం అంటే భూతకాలం, సత్రార్థకం అంటే వర్తమానం, ఛేదార్థకం అంటే భవిష్యత్ అని ఈజీగా గుర్తుపెట్టుకుంటే మీరు ఏమైనా బిట్స్ పడితే చేయగలుగుతారు. గ్రామర్ పాయింట్ అయితే అయిపోయిందండి ఈ లెసన్లో. మనకి నెక్స్ట్ సెమిస్టర్ 2 అండి. 6 పాఠాల తర్వాత మనకి ఉపవాచకం ఉంటుంది సెమిస్టర్ 1లో. కొంతమంది ప్రముఖుల గురించి అయితే ఇచ్చారు ఉపవాచకంలో. తర్వాత మనకి సెమిస్టర్ 2 స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోనండి సెమిస్టర్ 2. ఇందులో మళ్ళీ మనకి 6 పాఠాలు, ఒక ఉపవాచకం అయితే ఉంది సెమిస్టర్ 2లో కూడా. ఇవి మళ్ళీ పెడతానండి నెక్స్ట్ వీడియోలో. మేలి మలుపు అనే లెసన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.